సల్లాప మాధుర్య వినిర్భర్తతి కచ్చపి అంటే సరస్వతీదేవి వీణను చేతబట్టి పరమేశ్వరి సన్నిధిలో ఆమె వైభవాన్ని గానం చేస్తుంటే దేవి ఆ గానానికి మెచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దేవి సల్లాప మాధుర్యం చేత సరస్వతి సిగ్గుబడి తన వీణాతంతుల నుండి వెలువడినటువంటి నాద మాధుర్యం అల్పమని భావించి వీణావేదనం వ్యర్థమని, దేవి వాంగ్మాధుర్యం ముందు తన వీణావాదనం వెలవెలపోతోందని భావించి వీణావేదనం విరమించింది. సరస్వతి వీణానాద మాధుర్యం కంటే దేవి వాంగ్మాధుర్యం మిన్న నారదుని చేతిలోని వీణకు మహతి అని పేరు, విశ్వాసు యొక్క వీణకు బృహతి అని పేరు, తుంబురుని వీణకి కళావతి అని పేరు, సరస్వతి వీణకు కచ్చపి అని పేరు. ఈ మధుర సన్నివేశాన్ని విపంచ గాయంతి వివిధ పదానాం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కరళవై నిజాం వీణాం వాణి నిచులయతి చూళేన నివృతాం అని వివరించారు. పశుపతి ప్రభావాన్ని వీణాతంత్రులపై గానం చేసే సరస్వతి పరమేశ్వరి వాంగ్మాధుర్యానికి సిగ్గుబడి వీణానాదం వ్యర్థమని భావించి వీణాగానం మానుకుందని శంకరుల వారు నిరూపించారు.